గుడ్ ఈవినింగ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ హ్యామర్. మన ఛానల్ @trading.hammer అని చెప్పి సర్చ్ చేస్తే కనిపిస్తుంది. అందరు కూడా తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి నిఫ్టీ 15 మినిట్స్ చార్ట్లోకి వెళ్ళి చూద్దాము అసలు నిఫ్టీలో ఈరోజు ఏం జరిగింది. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూసేది నిఫ్టీ 15 మినిట్స్ చార్ట్, 15 మినిట్స్ టైం ఫ్రేము. మనం నిన్న ఏం మాట్లాడుకున్నాం, నిఫ్టీ ఎక్కడి వరకు మూవ్ అవుతుందని ప్రిడిక్ట్ చేసాము, ఎక్కడి వరకు మూవ్ అయిందో ఒక్కసారి నిన్నటి డిస్కస్ చేద్దాము. నిన్న మనము ఇక్కడ క్లోజ్ అయింది. సో గ్యాప్ అప్ వస్తే మాత్రం ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుందని నేను చెప్పాను. ఒకవేళ ఫ్లాట్ ఓపెనింగ్ వచ్చినా కూడా కొద్దిగా కిందికి వస్తే అరౌండ్ కిందికి ఎక్కడైనా సరే ఈ రేంజ్ నుంచి ఈ క్యాండిల్ టాప్ వరకు ఈ గ్యాప్లో ఎక్కడ గ్యాప్ డౌన్ వచ్చినా కూడా మళ్ళీ బుల్ అనేది కంట్రోల్ తీసుకుంటుంది, ఒక మంచి గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతుందని చెప్పాను. అండ్ గ్యాప్ అప్ వస్తేనేమో రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. ఒకవేళ పై డైరెక్షన్లో వెళ్తే 26,265 వరకు వెళ్ళొచ్చు. ఒకవేళ కింద డైరెక్షన్లో వస్తే ఈ పాయింట్ అనేది ఒక సపోర్ట్ పాయింట్ లాగా యాక్ట్ చేస్తుందని నిన్న వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాము. ఎవరైతే నిన్నటి వీడియో చూడలేదో తప్పకుండా ఒకసారి నిన్నటి వీడియో చూసి దాని తర్వాత మన ప్రజెంట్ వీడియో చూస్తే మీకు కనెక్టివిటీ అనేది అర్థమవుతుంది. అండ్ మనం చెప్పిన అనాలిసిస్ ఎంతవరకు కరెక్ట్గా మనకి లైవ్లో జరుగుతుంది, ఇంప్లిమెంట్ అవుతుంది అనేది ఒక ఐడియా వస్తుంది. దాన్ని బట్టి నేను చెప్పిందే జరుగుతుందని నేను అనట్లేదు, బట్ లాజికల్గా మన అనాలిసిస్, మన ప్రిడిక్షన్ కరెక్ట్ అవ్వటానికి పాసిబిలిటీ అంటే పర్సంటేజ్ వైజ్ పాసిబిలిటీ ఎంతవరకు మనము ఈ ప్రిడిక్షన్ని, ఈ లాజిక్ని, ఈ అనాలిసిస్ని నమ్మచ్చు అనే దాని మీద మీకు ఒక ఐడియా వస్తుంది. ఎప్పుడైతే మీరు జస్ట్ లెవెల్స్ చూసుకొని వీడియో స్కిప్ చేసి చూస్తారో ఎప్పటికీ మీరు ఒక బెటర్ ట్రేడర్ అనేది అవ్వలేరు. ఎప్పుడైతే మీరు చెప్పే లాజిక్స్ని ఫాలో అయ్యి ఆ లాజిక్స్ని ఏ బేస్ మీద చెప్తున్నారని ఆలోచించి మీరు ఓన్ లాజిక్స్ ఎప్పుడైతే మీరు డెవలప్ చేసుకుంటారో ఆ రోజు మీరు మంచి ట్రేడర్ అవ్వగలుగుతారు అండ్ మంచి ప్రాఫిట్స్ కూడా తీసుకోగలుగుతారు. ఎందుకంటే లాజిక్స్ డెవలప్ చేసుకొని ఆ లాజిక్స్ని, రూల్స్ని బేస్ చేసుకొని ఎవరైతే ట్రేడ్ చేస్తారో వాళ్ళు మాత్రమే లాస్ని లిమిట్ చేసుకోగలుగుతారు, ప్రాఫిట్స్ని చూడగలుగుతారు. సో మనము ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్ వరకు ఎక్కడ గ్యాప్ డౌన్ అయ్యి ఓపెన్ అయినా కూడా బుల్ కంట్రోల్ వస్తుంది, ఎందుకంటే ఇదంతా బయ్యర్ జోన్ అని చెప్పి నేను చెప్పాను నేను. సో ఈరోజు ఓపెన్ అవ్వటమే ఇక్కడ క్లోజ్ అయిన మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది. హ్యూజ్ గ్యాప్ అప్ రాలేదు, బట్ కొద్దిగా గ్యాప్ అప్ అయితే వచ్చింది. గ్యాప్ అప్ రాగానే ఏమైంది, ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ సాలిడ్ బేర్ క్యాండిల్ పడింది. దాని కాన్సిక్యూటివ్ నెక్స్ట్ క్యాండిలే మళ్ళీ బేర్ క్యాండిలే పడింది. బ్యాక్ టు బ్యాక్ 2 క్యాండిల్స్ బేర్ సైడే పడ్డాయి. థర్డ్ క్యాండిల్ వచ్చేసి ఫార్మేషన్ చూసుకొని ఎంట్రీ తీసుకోవాల్సిన క్యాండిల్. సో థర్డ్ క్యాండిల్ కూడా ఒకవేళ మంచి సాలిడ్ బేర్ క్యాండిల్ పడి ఈ క్యాండిల్ ఈ లో కనుక బ్రేక్ చేసి ఉంటే, ఇది కనుక బ్రేక్ చేసి కింద క్లోజ్ అయి ఉంటే ఫర్దర్ కిందికి ఈ లెవెల్ వరకు అంటే 25,930 లెవెల్ వరకు డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకోవడానికి అవకాశాలు ఉండేవి. కానీ ఇదంతా బయ్యర్ జోన్ అని చెప్పాను కదా. సో ఎప్పుడైతే బయ్యర్ జోన్కి ఎంటర్ అవుతుందో ఆటోమేటిక్గా ఖచ్చితంగా రియాక్షన్ అనేది రావాల్సిందే. సో ఇంత సాలిడ్ 2 బేర్ క్యాండిల్స్ పడ్డా కూడా ఎప్పుడైతే ఈ పాయింట్ వచ్చిందో అదే పాయింట్ దగ్గర సపోర్ట్ ఫామ్ చేసింది అండ్ సాలిడ్గా రివర్స్ అయింది మార్కెట్. అప్ ట్రెండ్ అనేది స్టార్ట్ అయింది. దాని తర్వాత ఇక రేంజ్ బౌండ్లో ఉందని చెప్పుకోవచ్చు. నిన్న కూడా అదే చెప్పాను, ఇఫ్ గ్యాప్ అప్ వచ్చింది, సాలిడ్ క్యాండిల్ ఫామ్ చేసింది, మిగతా డే అంతా రేంజ్ బౌండ్కి వెళ్ళిపోయింది. సో ఈరోజు గ్యాప్ అప్ వచ్చింది, ఒక మంచి డిప్ వచ్చిందని చెప్పొచ్చు. దీన్ని ఇంట్రాడే పరంగా మంచి డిప్ వచ్చింది. నిన్న వీడియో కనుక క్లియర్గా అందరు విన్నట్లయితే ఇంట్రాడేలో ఒక మంచి డిప్ కనుక ఇక్కడ వరకు వస్తే మళ్ళీ ఒక అప్ ట్రెండ్కి ఒక మంచి ట్రేడ్ అనేది తీసుకోవచ్చు అని మెన్షన్ చేశాను. ఒక్కసారి వినని వాళ్ళు నిన్నటి వీడియో రిఫర్ చేయమని చెప్తాను. నిన్నటి వీడియో కంప్లీట్గా వినండి, లాజిక్ కూడా వినండి, కంప్లీట్ వీడియో కూడా వినండి. దాని తర్వాత ఈరోజు వీడియో చూడండి, అప్పుడు చెప్పిన లాజిక్స్ అనేది మీకు ప్రాపర్గా అర్థమవుతాయి. కాంటెక్స్ట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి.
నేను చెప్పింది కరెక్ట్ రైట్ అవుతుంది, నేను చెప్పిన విధంగానే క్యాండిల్ పడుతుంది అనేది కాదు ఉద్దేశం. ఇక్కడ కాంటెక్స్ట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఏ క్యాండిల్ ఏ రోజు ఏ లెవెల్లో ఎక్కడ ఓపెన్ అయితే క్యాండిల్ ఎలా ఫామ్ అవుతుందో ఒక ప్రిడిక్షన్ అనేది మనం అనుకున్నాము. అది ఎప్పుడైతే జరుగుతుందో మనం అప్లై చేసిన లాజిక్స్ అన్నీ ఎప్పుడైతే ట్రూ అవుతాయో మనకి బెటర్ ప్రాఫిట్స్ వస్తాయి. అండ్ లాస్ ఎక్కడ ఆపాలో కూడా మనకి బెటర్ అండర్స్టాండింగ్ వస్తుంది. ఇప్పుడు ఎవరైతే ఈ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ రెడ్ పడింది, సాలిడ్ బేర్ క్యాండిల్ పడింది, నెక్స్ట్ కూడా బేర్ క్యాండిల్ పడింది, అంటే సెకండ్ క్యాండిల్ డైరెక్షన్ ఇచ్చినట్టే, బేర్ పడింది కాబట్టి. సో ఇమీడియట్గా ఇక్కడ ఓపెన్ కాగానే ఫర్దర్ కిందికి వెళ్తుందనే ఉద్దేశంతో ఎవరైతే పుట్ సైడ్ తీసుకొని ఉంటారో వాళ్ళందరూ లాస్ ఫేస్ చేసి ఉంటారు. సో నేను కూడా చాలాసార్లు ఇదే లాజిక్ చెప్తా ఉన్నాను. ఫస్ట్ క్యాండిల్ ఏమో ఫైటింగ్ క్యాండిల్, సెకండ్ క్యాండిల్ ఏమో డైరెక్షన్ డిసైడింగ్ క్యాండిల్ అని. సో ఇక్కడ డైరెక్షన్ డిసైడ్ చేసింది డౌన్ ట్రెండ్ అని, కానీ అయినా కూడా గ్రీన్ క్యాండిల్ పడింది. మరి నేను చెప్పిన లాజిక్ కూడా రాంగ్ అని కూడా కొంతమందికి డౌట్ రావచ్చు. కానీ ఇక్కడ లాజిక్ మీరు మిస్ అయ్యేది ఏంటంటే ఈ పాయింట్కి వచ్చినప్పుడు బుల్ యాక్టివేట్ అవుతుందని నిన్న వీడియోలో మెన్షన్ చేశాను. ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్ వరకు ఎక్కడ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా సరే, లేదా ఆ లెవెల్కి ఫాలో వచ్చి ఆ లెవెల్ టచ్ అయినప్పుడు ఆటోమేటిక్గా మార్కెట్ అనేది రియాక్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ జోన్ అంతా బయ్యర్ జోన్ అని చెప్పి నేను మెన్షన్ చేశాను. సో రేపు ఏం జరగబోతుంది మార్కెట్లో అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాము. డే క్యాండిల్ ఒకసారి చూద్దాము. ఫార్మేషన్ ఆఫ్ ద క్యాండిల్ పాజిటివ్ క్యాండిలా నెగిటివ్ క్యాండిలా చూద్దాం డే క్యాండిల్ పెట్టుకొని. ఇప్పుడు మీరందరూ కూడా స్క్రీన్ మీద చూసేది డే క్యాండిల్. సో ఓవరాల్ క్యాండిల్ మనం అనుకున్నట్టే గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఒక స్పిన్నింగ్ టాప్ కూడా ఫామ్ చేయడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి అని కూడా మెన్షన్ చేశాను. ఎందుకంటే ట్యూస్డే ఈరోజు కాబట్టి ఎక్స్పైరీ కాబట్టి స్పిన్నింగ్ టాప్ ఫామ్ కావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. స్పిన్నింగ్ టాప్ అంటే ఏంటి? చిన్న బాడీ పైన కింద పెద్ద విక్స్ ఫామ్ అయితే దాన్ని మనం స్పిన్నింగ్ టాప్ అంటాం. సో కింద లాంగర్ విక్ ఉంది, పైన కొద్దిగా చిన్న విక్ ఉంది. అంటే కింద లోవర్ విక్తో కంపేర్ చేస్తే అప్పర్ సైడ్ విక్ అనేది కొంచెం చిన్నగా ఉంది. అండ్ బాడీ కూడా ఓవరాల్ విక్తో పోల్చుకుంటే చాలా చిన్నగా ఉంది. సో దీన్ని మనం స్పిన్నింగ్ టాప్ అని అనొచ్చు. ఇది కూడా స్పిన్నింగ్ టాపే, ఈ క్యాండిల్ కూడా స్పిన్నింగ్ టాపే. ఎందుకంటే బోత్ సైడ్స్ విక్స్ లాంగర్ ఉన్నాయి, బాడీ చిన్నగా ఉంది. ఇది కూడా స్పిన్నింగ్ టాప్. ఎందుకు అంటే దీనికంటే కొంచెం బాడీ పెద్దగా ఉంది, బట్ విక్స్ ఇంకా పెద్దగా ఉన్నాయి. సో ఇది కూడా స్పిన్నింగ్ టాప్ కిందకి వస్తుంది. కాకపోతే రేంజ్ ఎక్కువ ట్రేడ్ అయ్యింది ఈ పర్టికులర్ క్యాండిల్లో. ఈ క్యాండిల్ కూడా రేంజ్ ఎక్కువ ట్రేడ్ అయ్యింది. ఈ క్యాండిల్లో అంత ఎక్కువ రేంజ్ ట్రేడ్ అవ్వలేదు, బట్ ఇంపార్టెంట్ లెవెల్కి వచ్చింది. 50% ఆఫ్ ది ప్రీవియస్ క్యాండిల్ టెస్ట్ చేసిందని చెప్పుకోవచ్చు. సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళి క్లోజ్ అయింది. ఓవరాల్గా కనిపించడానికి రెడ్ క్యాండిల్ కనిపించినప్పటికి కూడా ఇది పాజిటివ్ క్లోజింగే. ఎందుకంటే లోవర్ లెవెల్స్లో సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళి క్లోజ్ అయింది. ప్రీవియస్ డే క్లోజింగ్ కంటే కూడా ఎంతో కొంత 4 పాయింట్లే కావచ్చు, 3 పాయింట్లే కావచ్చు, 5 పాయింట్లే కావచ్చు, ఎంతైనా సరే ఎంతో కొంత పైన క్లోజ్ అయింది. క్యాండిల్ ఫార్మేషన్ రెడ్ ఉన్నప్పటికి కూడా ప్రీవియస్ డే క్లోజింగ్ కంటే హయ్యర్ లెవెల్లో క్లోజ్ అయిందని చెప్పుకోవచ్చు. సో ఇది ఒక పాజిటివ్ నోటే. దీన్ని ఈ రెడ్ క్యాండిల్ని బేస్ చేసుకొని ఇక్కడ రెసిస్టెన్స్ ఉందని చెప్పేసి మళ్ళీ ఇమీడియట్గా అందరూ పుట్ సైడ్కి ట్రాన్స్ఫార్మ్ అవ్వకూడదు. బుల్ సైడే ఉంది, బుల్ యాక్టివేటెడ్గానే ఉంది. బుల్ యాక్టివేటెడ్ ఉంది కాబట్టి ఈ క్యాండిల్లో 50% టెస్ట్ చేసి మళ్ళీ రీట్రేస్ అయ్యి పైకి వెళ్ళే క్లోజ్ అయింది. ఇట్ మీన్స్ బుల్ యాక్టివ్గా ఉంది అని అర్థము. బయర్సే స్ట్రాంగ్ ఉన్నారు, బయర్స్ డామినేట్ చేస్తున్నారు అని అర్థము. కాకపోతే కొద్దిగా ఎక్స్పైరీ కాబట్టి క్యారీ ఫార్వర్డ్స్ ఎవరి దగ్గర ఉండవు, అందరూ ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటారు కాబట్టి ఓవరాల్గా ఫార్మేషన్ ఆఫ్ ద క్యాండిల్ అనేది రెడ్లో ఫామ్ అయింది. అంతవరకే. ఓవరాల్గా చూస్తే ఇది ఒక పాజిటివ్ క్యాండిలే. రెడ్ క్యాండిల్ అయినా కూడా పాజిటివ్ క్యాండిలే. క్యాండిల్ని రీడ్ చేయటం రావాలి, క్యాండిల్ని అర్థం చేసుకోండి. ఒక్కొక్క రోజు ఫామ్ అయ్యే క్యాండిల్కి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. మండే రోజు ఫామ్ అయితే దానికి డిఫరెంట్ వ్యూలో చూడాలి. ఇప్పుడు 3D మూవీ వెళ్ళి మనము 3D గ్లాసెస్ లేకుండా చూస్తే ఎలా ఉంటుంది? కనిపిస్తుందా క్లారిటీగా? బ్లర్ లాగా కనిపిస్తుంది ఆ 3D విజువల్స్ వచ్చినప్పుడు స్క్రీన్ మీద. అదే 3D అద్దాలు పెట్టుకొని చూస్తే మంచి బ్యూటిఫుల్ విజన్ ఉంటుంది. కాబట్టి ప్రతి ట్రేడింగ్ రోజు ఫామ్ అయ్యే క్యాండిల్ ఒకే యాంగిల్లో చూడకూడదు.
మండే రోజు ఫామ్ అయితే ఒక రకంగా ట్రీట్ చేయాలి క్యాండిల్ని, ట్యూస్డే అయితే ఒక రకంగా ట్రీట్ చేయాలి, అదే వీకెండ్ ఫ్రైడే అయితే ఒక రకంగా ట్రీట్ చేయాలి. సో అండ్ న్యూస్ని కూడా బేస్ చేసుకోవాలి, క్యాండిల్ని కూడా చూసుకోవాలి. క్యాండిల్లో అన్ని రకాల న్యూస్లో ఇన్బిల్ట్ అయ్యే ఉంటాయి. అంటిల్ ఆర్ అన్లెస్ వీకెండ్స్లో వచ్చిన సడన్ న్యూస్లు సాటర్డే సండే ఫ్లో అయితే మండే రోజు అంటే ఫ్రైడే ఫాలింగ్ డే అయినా కూడా మండే రోజు పాజిటివ్ మూమెంటం కంటిన్యూ అవ్వచ్చు బేస్డ్ ఆన్ న్యూస్ ఇన్ఫ్లో ఆన్ సాటర్డే అండ్ సండే. అంతేగాని రెడ్ క్యాండిల్ పడంగానే రేపు పుట్ సైడ్ వెళ్ళటము, గ్రీన్ క్యాండిల్ పడంగానే ఇమీడియట్గా కాల్ సైడ్ వెళ్ళటము, ఎవరైతే ఇమీడియట్ డెసిషన్స్ తీసుకుంటారో ఇలాంటి ఇమీడియట్ డెసిషన్స్ బేస్డ్ ఆన్ గ్రీన్ రెడ్ ఆర్ యూట్యూబ్ ఛానల్ చూసి ఇన్ఫర్మేషన్ చూసి ఎవరైతే అపోహపడి రాంగ్ డైరెక్షన్స్ ఆర్ రాంగ్ ట్రేడ్స్ తీసుకుంటారో నష్టాలు ఎక్కువ చూడాల్సి ఉంటుంది వాళ్ళందరికీ కూడా. అందుకే ఎప్పుడైనా కూడా చెప్పే లాజిక్స్ ఫాలో అవ్వండి, లాజిక్స్ని ఒక పెన్ అండ్ పేపర్ తీసుకొని రాసుకోండి. మ్యాథ్స్కి ఎట్లయితే ప్రాక్టీస్ ఎక్కువ ఇంపార్టెంటో అలాగే మన ట్రేడింగ్కి కూడా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి నోట్ డౌన్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్క యూట్యూబరు ఒక్కొక్క ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది కొన్ని వీడియోస్లో మెన్షన్ చేస్తారు. అది ఇంపార్టెంట్ అని మీకు ఎప్పుడైతే అనిపిస్తుందో అట్లాంటి ఇన్ఫర్మేషన్ అనేది మీరు పెన్ అండ్ పేపర్ తీసుకొని పేపర్ మీద రాసుకొని వాటిని మెమరైజ్ చేసుకోనికి ట్రై చేయండి. ఎందుకంటే అట్లాంటి ఇన్ఫర్మేషన్ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి హిస్టరీలో చాలాసార్లు రిపీటెడ్గానే జరుగుతూ ఉంటాయి. లాజిక్స్ ఎప్పుడు కూడా షేర్ మార్కెట్లో చేంజ్ అవ్వవు. క్యాండిల్ షేప్ సైజు చేంజ్ అవుతాయి, లాజిక్స్ ఎప్పుడు కూడా షేర్ మార్కెట్లో చేంజ్ అవ్వవు. లాజిక్స్ రిమైన్ సేమ్. కొత్త లాజిక్స్ ఎవాల్వ్ అవుతూ ఉంటాయి కాదని అనను, అట్లా అని కొత్తవి ఎవాల్వ్ అయినంత మాత్రాన పాత లాజిక్స్ పని చేయవు అంటే తప్పది. పాత లాజిక్స్ కూడా పనిచేస్తాయి, కొత్త లాజిక్స్ కూడా ఎవాల్వ్ అనేది అవుతూ ఉంటాయి, కొత్త లాజిక్స్ వస్తూ ఉంటాయి, డెవలప్ చేస్తూ ఉంటారు. సో ఓవరాల్గా ఇది డైరెక్షన్ పాజిటివ్ సైడే ఉంటుంది. అండ్ మనకి డిసెంబర్ మంత్లో కొద్దిగా ఎట్లయినా కూడా ఎఫ్ఐస్ సెల్లింగ్ అనేది తగ్గుతుంది. ఇది 1 వీక్ బ్యాక్ కూడా నేను వీడియోలో మెన్షన్ చేశాను. ఎఫ్ఐస్ సెల్లింగ్ ఇంటెన్సిటీ అనేది తగ్గుతుంది. సెల్ సైడ్కి తక్కువ క్వాంటిటీ ఉంటారు, ప్రజెన్స్ ఉంటుంది, బట్ విత్ ఇన్ 1000 crores లోపటే ఉంటారు. డిఐస్ చాలా యాక్టివ్గా స్ట్రాంగ్గా బై చేస్తారు. కావాలంటే మనము న్యూ ఇయర్లోకి ఎంటర్ అయిన తర్వాత ఒక 1 వీక్ లేదా 10 daysది బయింగ్ సెల్లింగ్ డేటా కూడా నేను తీసి మీకు చూపిస్తాను. న్యూ ఇయర్ ఫస్ట్ కానీ సెకండ్ కానీ డే రోజు వీడియో ఏదైతే చేస్తామో ఆ రోజు మెన్షన్ చేసి చూపిస్తాను. ఓవరాల్గా ఎఫ్ఐస్ సెల్లింగ్ ఇంటెన్సిటీ తగ్గుతుంది, డిఐస్ బయింగ్ ఇంటెన్సిటీ పెరుగుతుంది. సో ఓవరాల్గా ఈ ఇయర్ అనేది పాజిటివ్గా క్లోజ్ అవుతుందని చెప్పేసి నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాను. అండ్ ఇంతకుముందు ఏదైతే ఆల్ టైమ్ హై ఏదైతే మార్క్ చేసిందో ఈ లెవెల్ని కూడా క్రాస్ చేస్తుందని నేను నమ్ముతున్నాను. ఇది ఒక మేజర్ హడిల్ లెవెల్ 26,265. రేపటికి రేపే బ్రేక్ అవ్వచ్చు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే 25th December వచ్చేసి క్రిస్మస్ పండగ కాబట్టి హాలిడే ఉంటుంది ట్రేడింగ్ సెషన్కి. ఇన్ కేస్ హాలిడే ఉంటే ఒక ట్రేడింగ్ సెషన్ తగ్గిపోతుంది మనకి ఈ వీకెండ్కి. సో రేపు ఒక్కరోజు మిగులుతుంది, వెనస్డే, థర్స్డే హాలిడే అయితే మళ్ళీ ఫ్రైడే ఒక్కరోజు మిగులుతుంది. అంతే ఈ ఇయర్కి మనకి 2 మాత్రమే ట్రేడింగ్ సెషన్స్ మిలిగాయి. కాబట్టి ఈ 2 ట్రేడింగ్ సెషన్స్ని ఓవర్కమ్ చేసుకొని ఒక టార్గెట్ అచీవ్ చేయాలంటే ఇది నేను టార్గెట్గా భావిస్తున్నా, ఈ ట్రెండ్ లైన్ని టార్గెట్ భావిస్తున్నాను. సో ఈ ట్రెండ్ లైన్ని కనుక అచీవ్ చేస్తే 26,400 లెవెల్ టచ్ చేయాలి ఈ ఇయర్ ఎండ్ కల్లా, అంటే నెక్స్ట్ 2 ట్రేడింగ్ సెషన్స్లో. సో రేపటికి రేపు ఈ లైన్ ఏదైతే ఉందో సాలిడ్ బ్రేక్అవుట్ ఇవ్వాలి క్యాండిల్, ఇంకో క్యాండిల్ ఇక్కడే సస్టైన్ అయ్యి ఈ పాయింట్ని టచ్ చేయాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది నా ప్రిడిక్షన్ ఈ ఇయర్ ఎండ్కి. రేపు మనం చేసే ప్రిడిక్షను సక్సెస్ అవుతుందా లేదా అనేది చూద్దాం. మ్యాక్సిమం మళ్ళీ ఒకసారి సపోర్ట్ తీసుకుంటే ఈ పాయింట్ దగ్గరే, అంటే 26,180 ఆర్ 170 ±10 points. 26,170 to 180 లెవెల్ వరకు మార్కెట్ ఒక్కసారి
ఇదే జోన్లో ఈ 5 to 10 పాయింట్స్ జోన్లో ఇక్కడ సపోర్ట్ ఫామ్ చేసి సాలిడ్గా బ్రేక్అవుట్ ఇస్తుంది రేపు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒక మైనర్ డిప్ ఇట్లా వచ్చి ఇక్కడే సపోర్ట్ తీసుకొని ఎక్స్టెండ్ అయ్యి ఈ మార్క్ని టచ్ చేస్తాను నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఫ్రైడే రోజుకి 26,400 ఆర్ 410 +or- 10 పాయింట్స్ అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మీరందరూ కూడా మనం ఎక్స్పెక్ట్ చేసింది, మనం ప్రిడిక్ట్ చేసింది, మన లాజిక్ కరెక్టా రాంగ్ అనేది రేపటి ట్రేడింగ్ సెషన్ తర్వాత రేపటి వీడియోలో మాట్లాడుకుందాం. అలాగే ఫ్రైడే వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అండ్ ఫ్రైడే వీడియోలో మనము గుడ్ బై టు 2025 చెప్పి న్యూ ఇయర్ని 2026ని వెల్కమ్ చేద్దాము. ఇంతటితో మన నిఫ్టీ 50 అనాలిసిస్ అనేది ఎండ్ చేస్తున్నాను. అందరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరు కూడా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ మన వీడియో షేర్ చేయండి. మనం చెప్పే లాజిక్స్ అన్నీ కూడా మీకు మంచిగా అనిపిస్తే, యూస్ఫుల్ అనిపిస్తే 10 మందికి షేర్ చేయమని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్, బాయ్ బాయ్, టేక్ కేర్ ఫ్రెండ్స్.